రాబో నూతన సంవత్సరం అనగా 2024 సందర్భంగా మిత్ర తెలుగు టీవీ తరపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ న్యూ ఇయర్ సందర్భంగా యువత కూడా చాలామంది డిసెంబర్ 31 నైటు పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఎక్కడంటే ఎక్కడ డ్రింక్ చేసి కేకలు వేస్తూ తిరుగుతూ అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ ప్రమాదాలకు గురి చేసి ఎక్కువ మంది చనిపోవడం గాయాలు కావడం జరుగుతుంది. కావున ముందుగా యువతకందరికీ నేను నూతన సంవత్సరం సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే అందరూ కూడా ఈ 31 నైట్ ఎవరు కూడా బయట రోడ్లో తిరగకుండా అందరూ కూడా ఎవరెవరి ఇళ్లల్లో వాళ్ళ పేరెంట్స్ తోటి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ మహిళల పైన ఎక్కువ కూడా అఘాయిత్యాలు నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా ముఖ్యంగా మహిళల్లో కూడా చిన్నపిల్లల విషయంలో అంటే 18 సంవత్సరాలు నిండకుండానే ప్రేమ పేరుతో చాలామంది తల్లిదండ్రులు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే అందరూ కూడా ఎవరు కూడా ఆడపిల్లలు అయితే 18 సంవత్సరాలు మగపిల్లలు అయితే 21 సంవత్సరం నిండకుండా మ్యారేజ్ చేసుకోవడం అనేది చట్టవిరుద్ధం కాబట్టి వాళ్ళందరూ కూడా వయసు మీరిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని వాళ్ళకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కూడా ఎక్కడైనా బయటికి సెలబ్రేషన్ చేసుకుని పోయినప్పుడు ఎక్కువ మంది ఇళ్ళల్లో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా అట్లా సెలబ్రేషన్స్ సందర్భంగా గుళ్ళకు కానీ ఎక్కడైనా బయటికి విలేజ్లకు కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా మా పోలీసు వారికి చెప్పినట్లయితే మేము ఎవరైతే చెప్పినంటారో ఆ ప్రాంతంలో మేము రాత్రిపూట గస్తీ తిరిగి నేరాలని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా అట్లా విలేజ్లకు వెళ్ళిన పండుగ సందర్భంగా కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా కానీ లేకుంటే న్యూ ఇయర్ సందర్భంగా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పోలీసులు వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది ఈ మధ్యకాలంలో రహదారుల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వారి సొంత వాహనాలకు ఈ ఇన్సూరెన్స్ అనేది లేకుండా ఉంటుంది. వారి మీద కాన్సన్ట్రేషన్ చేసి అంటే ఏకాగ్రతతో ఇన్సూరెన్స్ పీరియడ్ అయిపోయినప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా పూర్తి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వ్యాలిడ్ లైసెన్స్ కలిగి ఉండి తర్వాత ఇన్సూరెన్స్ అనేది అప్ టు డేట్ ఖచ్చితంగా పెట్టుకుని ఉండాలి. దానికి తోడు రహదారిలో పోయేటప్పుడు భద్రతా చర్యలు తీసుకోవాలి వాళ్ళు సొంతంగా. అంటే జీబ్రా క్రాస్ ఉన్నప్పుడు ఎలా క్రాస్ చేయాలి, లేకుంటే వై జంక్షన్ వచ్చినప్పుడు ఎట్లాగా యూటర్న్ తీసుకోవాలనేది చాలామంది తెలియకోకుండా అతివేగంతో వెళ్ళి ప్రమాదానికి గురి అవుతుంటారు. కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నాను. మైనర్లకు అంటే వయసు నిండకుండా వాళ్ళకు బండ్లు ఇచ్చేసి వాళ్ళకు అతివేగంగా పోయి ప్రమాదానికి గురి అవుతుంటాయి. అదేవిధంగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళు ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి వారే కాకుండా వారు కింద పడి ప్రమాదం సంభవించడమే కాకుండా వారు ఇతరులకు తగిలించడం వల్ల కూడా ప్రమాదాలు జరిగి అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు. అదేవిధంగా వాహనాలు 2 వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా కార్లలో ఏదైనా డ్రైవింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ తగిలించుకోవాలి. ఈ డిసెంబర్ మాసము జనవరి మాసంలో పంట కాలం అయిపోయి ఈ వరిగడ్డి అనేది ట్రాక్టర్లలో ఎక్కువ సుదూర ప్రాంతాలకు రైతులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పగటిపూట మాత్రం వాటిని తరలించుకున్నట్లయితే బాగుంటుంది. వీరు రాత్రిపూట తరలించుకోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతులకు కూడా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఉదయం పూటనే ఈ గడ్డి వాములు అట్లాంటివి తీసుకోవాలని కోరుకుంటున్నాను.